ఏ ఊర్రా మనం వెళ్ళేది? ఒరిస్సాలో ఎక్కడికి? కుర్రోళ్ళు అందరం కలిసి ఒరిస్సాలో ఉన్న బాడ్లా కేసుకి వెళ్తున్నాం అన్న. థ్యాంక్ యూ అన్న. ఏంటది సాయి? అంటే ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం నరసాపురం నుంచి స్టార్ట్ అయ్యాం బాడ్లా కేవ్స్కి. ఏం నితీష్ ఏమంటావు? చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం, ఆల్మోస్ట్ 1 year అనుకుంటా. ఊరు నుంచి వెళ్తుంటే రే నితీష్ అయితే స్నాప్ తీసుకుంటున్నాడు. నితీష్ నన్ను ఫాలో చేస్తున్నావా? నాతో ట్రావెల్ చేస్తూ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు నువ్వు. సిల్వర్ క్లాసిక్ మీద లగేజ్ చూడండి. ఈసారి అయితే టెంట్స్ పెట్టుకుని క్యాంపింగ్కి ఫుల్గా ప్లాన్ చేస్తాం. వీరభవాని అమ్మవారి గుడి అన్నమాట. ఇప్పుడు మనం ట్రిప్కి వెళ్ళినా ఇక్కడైతే ఆగుతాం. ఖచ్చితంగా ఇక్కడ ఆగి దండం పెట్టుకుని స్టార్ట్ అవుతాం ఇక్కడి నుంచి. ఒడిశాలోకి ఎంట్రీ మంచి గ్రీనరీతో స్టార్ట్ అయింది. ఇంత ఎండలో చాలా చల్లగానే ఉంది. మనం బాడ్లా కేవ్కి వెళ్ళే రూట్ ఎంత అందంగా కష్టంగా ఉందో ముందు ఒక షార్ట్ వీడియోలో చూపించి పెట్టాను. మీరు కనుక చూడకపోతే అది కూడా చూసేయండి. ఇప్పుడైతే కేవ్కి వచ్చాము. ఈ గుహలో చాలా పురాతనమైన గుహలు అంట. సూపర్ ఉంది అసలు. పైన నుంచి ఋషులు మహర్షులు ఇక్కడ తపస్సు చేసుకునేవారంట. ఎవడరా దీని లవ్ సింబల్ ఉంది? మరి ఇదిగోరా గుడి. ఇద్దరం కలిసి సాహసం చేస్తాయి కదమందా. రే పైన ఏంటిది చూడు ఎలా మెరుస్తుందో. ఇదే టాస్క్, పెద్ద టాస్క్. అమ్మా రే రండిరా. ఓకేనా? ఇక్కడ కేవ్ నుంచి బాగా లేక్ అయితే వచ్చాం. ఇప్పుడు అది రాయికి తగిలిందా కాలుకి? అయ్యే బాబోయ్ జస్ట్ మిస్. ఇక్కడ ఇదంతా ఓపెన్ ఏరియా, బాగా గతుకులతో ఉంది. ఇక్కడ మంచి ప్లేస్ చూసుకుని క్యాంప్ వేయడానికి ట్రై చేస్తున్నాం. చివరికి మంచి ప్లేస్ అయితే సెట్ అయింది. టెంట్ వేసుకుని కుకింగ్ స్టార్ట్ అయ్యేసరికి నైట్ అయిపోయింది. మంచిగా తినేసాక నక్కల సౌండ్ మధ్యన నైట్ పడుకుని మార్నింగ్ లేచి అన్నీ సర్దుకుని ఇంటికి స్టార్ట్ అయ్యాం. ఈ కొండ ఎక్కేటప్పుడు ఎంత కష్టంగా ఉందో, దిగేటప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా దిగాలి. ఎందుకంటే వే చాలా స్లిప్పరీగా ఉంది. మ్యాక్సిమం అందరూ ఇంజిన్ బ్రేకింగ్తో దిగడం స్టార్ట్ చేసాం. మీకు కూడా కోరాపుట్లో ఉన్న ఈ బాడ్లా లేక్ అండ్ కేవ్ నచ్చితే ఒడిస్సా వచ్చేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.